అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినిని. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్తో డే స్టార్ట్ చేస్తే ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకోసమే మేము అలల కోసం రాక్ బీచ్ దగ్గరకు వచ్చి సన్ రైజ్ కోసం చూస్తూ అలా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత అక్కడే చిన్నపిల్లలం అయిపోయి ఆడుకున్నాం కూడా, అది వేరే విషయం. డే 2లో ఆరోవిల్ ప్లాన్ చేసుకున్నాము. ఆరోవిల్ ఆల్సో అక్కడ స్వరం గార్డెన్ అని ఉంటుంది, అక్కడ ఆ ప్లేస్ కూడా కవర్ చేసి ఆ తర్వాత ప్యారడైజ్ బీచ్ అనుకున్నాం అనమాట. ఈ రోజు లిస్ట్లో ఇవే ఉన్నాయి, కానీ వీటికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో నేను చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే చెప్పాల్సింది చాలా ఉంది కాబట్టి. యాక్చువల్ పాండిచ్చేరి నుంచి ఆరోవిల్కి 13 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అలా జర్నీ ఎలా చేయాలి, తర్వాత అక్కడ ఏమేమి చూడాలి, అసలు లోపలికి వెళ్ళడానికి ఎలాంటి పాస్ అవసరం, ఇవన్నీ డీటెయిల్డ్గా నేను వేరే వీడియోలో చెప్తా అనమాట. ప్రస్తుతానికైతే ఓవరాల్ వీడియో కాబట్టి డే 2లో ఏమేమి చూసామో చెప్పడం కోసం కొన్ని గ్లిమ్స్ లాగా యాడ్ చేశాను, చూసేయండి. సో నా వెనక చూస్తున్నారు కదా బాసిలికా చర్చ్ని. ఇది ఎన్నో పుస్తకాల్లో మనం చూసుంటాము, చదివి ఉంటాము. హిస్టరీ గురించి తెలుసుకున్నప్పుడల్లా, పాండిచ్చేరి గురించి తెలుసుకున్నప్పుడల్లా కూడా బాసిలికా చర్చ్ గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. ప్రజెంట్ నేను ఇక్కడే ఉన్నాను. ఇది వచ్చేసి పాండిచ్చేరి రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా ఇటు సైడ్ ఉంటుంది, అంటే ఆపోజిట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఎక్కువ టెన్షన్ లేకోకుండా ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. ఒకసారి చూస్తే ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నట్లు మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ధ్వజస్తంభం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల వచ్చే వాళ్ళకి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక లైబ్రరీ, లిటరేచర్ సెంటర్, ఆల్సో వాళ్ళకి సంబంధించి ఏమన్నా డ్రామాస్ ఇలాంటివి వేయడానికి ఇది కూడా ఒక మెమరీగా ఏర్పాటు చేశారనమాట. సో ఓవరాల్ గా బాసిలికా చర్చ్ ఒక టూరిస్ట్ స్పాట్ గా కాకుండా ఎంతో మంది వస్తూ ఉంటారు, అంటే ఒక రిలీజియస్ ప్లేస్ కాబట్టి ప్రార్థనలు చేయడానికి వస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది ఇది ఒక టూరిస్ట్ స్పాట్ గా, కొంతమంది ఇది ఒక రిలీజియస్ ప్లేస్ గా కూడా తెలుసుకుంటారు. ఎక్కడికైనా వచ్చేటప్పుడు ఆ ఏరియా క్లైమేట్ తెలుసుకొని వస్తే బెటర్. మన హైదరాబాద్లో ఫుల్ వర్షాలు పడుతున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి, వాయనాడులో స్లైడ్స్ అన్నీ కింద పడిపోతున్నాయి, అంత జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఎండ,
అతి దారుణంగా ఉందన్నమాట. ఇప్పుడు ఆగస్ట్లోనే ఇంత దారుణంగా ఉంది అంటే మార్చ్ మే నెల ఆ టైంలో వచ్చామంటే అవుట్ అని అయితే అర్థమైపోయింది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కాటన్ డ్రెస్సెస్ ఏమన్నా ఉంటే చాలా కంఫర్ట్గా పీస్ఫుల్గా ఉండేవి తీసుకొని రావచ్చు. ఆవేశపడిపోయి స్వెటర్స్ అవి తీసుకొచ్చి అంతంత బరువు మోయాల్సిన అవసరం లేదనమాట నాలాగా. ఏది ఏమైనా ఈ టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా పాండిచ్చేరిలో చాలా బాగుంటాయి. నాకు వచ్చేసి నా ఫేవరెట్ స్వరం గార్డెన్ అన్నమాట. మీకు ఏది నచ్చిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది వైట్ టౌన్ దాటేసి వచ్చిన తర్వాత వచ్చే ఒక పార్క్. చాలా వేడిగా ఉంది. ఈ వాతావరణానికి మాత్రం నల్ల ఎందుకంటే అమ్మో ఈ వేడికి మనం తట్టుకోలేము. వాతావరణం మాత్రం నల్ల ఇరుకు అంటే ఈ వాతావరణం చాలా బాగుంది అని అర్థం మమ్మీ. ఏదో ట్రై చేస్తున్నా వాతావరణం నాకు ఇక్కడ పార్క్ లో బాగుంది, కొంచెం పర్వాలేదు. పార్క్ లో బాగుంది. ఈవినింగ్ అయితే ఇక అసలు అమేజింగ్. అసలు ఈవినింగ్ అలా బీచ్ లో కూర్చొని మబ్బులు కలర్స్ మారడం అవన్నీ చాలా బాగుంది. సో ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది గాంధీ స్టాచ్యూ. రాక్ బీచ్ అని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ కనిపించేది గాంధీ గారి విగ్రహం అనమాట. ఈ రోడ్లో చాలా టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి కనిపించేది అంటే ఆఫ్టర్ గాంధీ స్టాచ్యూ అయిపోయిన తర్వాత దాని ముందే ఓల్డ్ లైట్ హౌస్ ఉంటుంది, ఆ తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. ఈ లైన్ మొత్తం కూడా వెహికల్ ఫ్రీ జోన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ఏం వెహికల్స్ ఉండవు, అందరూ నడుస్తూనే ఉంటారు. అండ్ బీచ్లో నడిచే వాళ్ళు బీచ్లో, ఈ వాక్వేలో నడిచే వాళ్ళు వాక్వేలో నడుస్తూ ఉంటే మధ్యలో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫుడ్కి సంబంధించినవి ఆ చివర ఈ చివర ఉంటాయి తప్ప మధ్యలో ఎక్కడా ఉండవు. కాబట్టి అలా ప్లాన్ చేసుకొని ఈ వాక్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో వీ కేమ్ టు పాండిచ్చేరి యాజ్ యూ ఆల్ నో. ఇప్పుడు ఈవినింగ్ అయిన తర్వాత ఫుడ్ కోర్ట్ ఉంటుంది అని చెప్తే రాక్ బీచ్కి లాస్ట్లో ఒక స్ట్రీట్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రీట్ లోపలికి వచ్చాము.
రాగానే ఫస్ట్ రెస్టారెంట్ ఇదే కనిపించింది. ఐ థింక్ దిస్ నేమ్ అన్నా we didn't see the name actually, but అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ కింద కూడా చాలా మంది కూర్చొని ఉండేసరికి ఓకే ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందేమో అన్నట్టుగా వచ్చాము. ఇక్కడ వాళ్ళని కొంతమంది సజెస్ట్ చేయమని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. వాళ్ళందరూ ఒక నేమ్ చెప్పారు, కానీ అది కొంచెం డిస్టెన్స్ ఉండటం వల్ల ఇక్కడ కూడా బాగుంటుంది అని ఇంకొంతమంది చెప్పడం వల్ల ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఫుడ్ మేము ఒక చికెన్ 65 బిర్యానీ అండ్ వన్ దిస్ ఫిష్, దిస్ సర్వింగ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా నీట్గా సర్వ్ చేశారు, కావింగ్ అదంతా కూడా నీట్గా పెట్టారు. బట్ ట్రస్ట్ మీ, నేను ట్రూ రివ్యూ ఇస్తున్నా. ఐ పేడ్ ఫర్ దిస్ మై ప్లేట్, మై ఫుడ్. డోంట్ కమ్, ప్లీజ్ డోంట్ కమ్. ఓకే, మాలాగా మీరు వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మేము వాక్ చేసి ఆకలిగా వచ్చాము అండ్ ఇక్కడ సీ ఫుడ్ కోసమే ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఎందుకంటే ఎంత లోకల్స్కి బాగా తెలుస్తుంది, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మనం ఫాలో అవుతాం కాబట్టి ఇక్కడికైతే వచ్చాను. ఒక్కసారి నేను మొత్తం కూడా చూపిస్తాను. అన్నీ కూడా సగం సగమే తిన్నాము, అది కూడా వీఆర్ పేయింగ్ ఇట్, ఓకే లెట్స్ అడ్జస్ట్ అన్నట్టుగానే తిన్నాం తప్ప నో టేస్ట్ అట్ ఆల్, ట్రస్ట్ మీ. ఆల్సో నాకు చికెన్ 65 బిర్యానీలో ఒక గుడ్డు ఇచ్చారు. ఆ గుడ్డు నాకు నేను అసలు చెప్పలేదు. కొంతమంది ప్రిఫర్ చేస్తారు, అంటే హాఫ్ బాయిల్ టైప్లో కావాలని చెప్పేసి తెప్పించుకొని తినేవాళ్ళు ఉంటారు. బట్ ఐ డోంట్ ప్రిఫర్. నేను వాళ్ళకి చెప్పను లేదు, వాళ్ళు నన్ను అడగను లేదు. బట్ దే బాట్ దాట్. నాకు నచ్చక నేను వాళ్ళకి వెనక్కి కూడా ఇచ్చేసాను. వాళ్ళు నాకు ఇంకొక ఇదిగోండి సపరేట్ లడ్డు గుడ్డు ఇచ్చారు. ఇది బాయిల్ అయింది, అది మాత్రం చాలా మెత్తగా ఉంది. ఐ కుడ్ హ్యావ్ షోన్ యూ, బట్ నేను ఆ ఇంపల్సివ్నెస్లో, ఆ ఈగర్నెస్లో తినాలన్న కోరికతో ముందు దాన్ని పంపించేశాను అనమాట. అందువల్ల అదైతే వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు పిజ్జా కూడా ఆర్డర్ ఇచ్చాము. పిజ్జా నా లైఫ్లో ఎప్పుడు ఇలా టేస్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే చూడ్డానికి చాలా నీట్గానే పెట్టారు అని చెప్పేసి ఉంది. తిన్న తర్వాత దిస్ ఇస్ ద స్ట్రక్చర్. తినాలా వద్దా, పే చేస్తున్నాం, తినాలా వద్దా అనుకుంటూ సగం అయితే తిన్నాను. కానీ టొమాటో చూసిన తర్వాత పక్కన పెట్టేశాను. కొంచెం ఫ్యాన్సీగా ఉండాలంటే ఉండొచ్చు, కానీ ఈ టొమాటోస్ని ఎవరన్నా రింగ్స్లో కట్ చేసి పిజ్జాలో వేస్తారా? ఐ నెవర్ సా. బట్ టేస్ట్ వైజ్గా నాకు అస్సలు నచ్చలేదు. మీకు నచ్చదు. సౌత్ ఇండియన్స్ అయితే, తెలుగు పీపుల్ అయితే మీరైతే ఇక్కడికి రావద్దు. నేను ట్రూ రివ్యూ ఇస్తున్నాను. వాళ్ళ రెప్యుటేషన్ చెడగొట్టడం లేదు. ఆల్సో నేను వాళ్ళ గురించి వాళ్ళు ఏదో అన్నారని, కానీ వాళ్ళు ఇక్కడ సర్వీస్ చాలా అంటే చాలా బాగుంది, చాలా సపోర్టివ్గా ఉంటున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్, యూ నీడ్ ఫుడ్ కదా, నాట్ ద అంబియన్స్, నాట్ ద సర్వీస్, ఫుడ్. డోంట్ కమ్. థ్యాంక్ యూ. ఐ షో యూ ఆల్ ద డీటెయిల్స్, లైక్ ఇది రెస్టారెంట్ ఎక్కడుంది అండ్ ఈ రెస్టారెంట్ పేరేంటి నేను కిందకి వెళ్ళేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది నోట్ చేసుకోండి. పాండిచ్చేరి వచ్చినప్పుడు, ఫుడ్ కోర్ట్కి వచ్చినప్పుడు కొన్ని ప్లేస్లో నిన్న మేము కరేకల్లో తిన్నామని చెప్పాను కదా, అక్కడ నేను చెప్పిన రివ్యూ చాలా ట్రూ అనమాట. ఎందుకంటే వాళ్ళు తీసుకురావడమే బనానా లీఫ్లో తీసుకొచ్చి పెట్టడం, అదంతా బాగుంది. ఇది కూడా ఫ్యాషన్ లగ్జరీ వైజ్గా ఏదో ఈ ప్లేట్స్లో పెట్టినా కూడా ఏదో అనుకున్నాం, కానీ ఓవరాల్గా అయితే మాత్రం I give not even one. So, inka rest is yours, your opinion. Thank you so much. సో నేను చెప్పిన రెస్టారెంట్ అయితే ఇదే. ఇక్కడికి మాత్రం రావద్దు. డబ్బులు వదిలేసుకోవాలి అనుకుంటే మాత్రమే రండి. టేస్ట్ కోసం, ఫుడ్ కోసం అయితే అస్సలు రావద్దు.
కొంచెం ట్రెడిషనల్గా బయటకు వచ్చామన్నమాట. ఎందుకంటే ఈరోజు టెంపుల్కి కూడా వెళ్దాము అనుకున్నాము, అందుకోసమే శారీతో వచ్చాను. అండ్ ఈరోజు ఫస్ట్ వెళ్ళడం టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో ఎక్కువ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనీయలేదు కాబట్టి జస్ట్ అవుట్ సైడ్ విజువల్స్ మాత్రమే నేను తీసుకోగలిగాను. ఆ పక్కనే ఫ్రెంచ్ కాలనీ స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఫ్రెంచ్ కాలనీలోనే టెంపుల్ కూడా ఉంది, ఆ పక్కనే షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఫ్రెంచ్ కాలనీలో శారీలో అలా తిరుగుతూ ఉంటే కొంచెం టయర్డ్గా అనిపించిన, ఆ వెదర్ వల్ల టయర్డ్నెస్ ఉంది, కానీ అలా కలర్ బిల్డింగ్స్ దగ్గర శారీతో అలా నడుస్తూ ఉంటే ఒక హీరోయిన్ ఫీల్స్ వచ్చాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలా మూవీస్ తీశారు, అంటే నానుం రౌడీదా కానీ, తర్వాత మన తెలుగులో వచ్చేసి మళ్ళీ ఇది రాని రోజు ఆ మూవీ కానీ, చాలా మూవీస్ ఇక్కడ తీశారు. ఇప్పుడైతే నాకు ఇవే గుర్తొస్తున్నాయి కాబట్టి ఇవే చెప్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి వెనకాల, ఇది వచ్చేసి ఫ్రెంచ్ లైబ్రరీ అనమాట. ఓన్లీ ఫ్రాన్స్ పీపుల్కి లేదా ఫ్రెంచ్ వచ్చిన వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. అండ్ అవుట్ సైడర్స్ లైక్ టూరిస్టులు కానీ అలా ఎవరిని లోపలికి అయితే అలౌ చేయరు అనమాట. సో దాని ముందు మనం ఇప్పుడు ఉన్నాము. షో ఇది. ఇదంతా కూడా ఫ్రెంచ్ సిటీ. అంటే స్ట్రీట్ మొత్తం అంతా కూడా కొంచెం డిజైన్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ కలర్స్ దే చూస్ ఈజ్ ఆల్సో వెరీ డిఫరెంట్ అనమాట. పాండిచ్చేరి ఇక్కడ స్ట్రీట్లో శారీలో ఎండలో అలాగా షాపింగ్. యా, నేను ఒక జాకెట్ తీసుకున్నా, ఆల్సో ఒక 2 లాంగ్ ఫ్రాక్స్ తీసుకున్నా అనమాట. అవి నేను రాబోయే వ్లాగ్స్లో చూపిస్తాను, అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అవి మీరు చూసి చెప్పచ్చు. అండ్ ఇది మొత్తం ఈ షాపింగ్ స్ట్రీట్ అనమాట. చాలా అంటే చాలా వెరైటీగా ఉంటాయి ఇక్కడ బట్టలు. షాప్స్కి వెళ్తే ఎక్కువ రేట్ చెప్తారు, ఆల్సో కొంచెం తక్కువ ఉంటాయి. ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉంటుంది. సో మనం ఒక షాప్ దగ్గరికి వచ్చాము, సింప్లిసిటీ అనే షాప్. ఇది చూడండి, చాలా నీట్గా బాగుంది బయట నుంచి. లోపలికి వెళ్దామా మమ్మీ? చూద్దామా, బాగుందా? లోపలికి వెళ్ళి చూద్దాం. పోదామా, వ్యూవర్స్కి చూపిద్దాం. దగ్గరికి వచ్చాము. అక్కడ పాండిచ్చేరికి సంబంధించిన మదర్ సమాధి ఉంటుంది. సైలెంట్గా వెళ్ళి మెడిటేషన్ చేసుకొని బయటకు వచ్చేయడమే అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఫోన్స్ కానీ ఏమీ అలౌడ్ కూడా లేదు. సో నేను వెళ్ళి చూసేసి వచ్చేసాను అనమాట. ఎలాంటి ఛార్జ్ తీసుకోరు, అది ఇంకొక గొప్ప విషయం.
ఫ్రెంచ్ కాలనీ అండ్ బీచ్ రోడ్లో ఉన్న చాలా ప్లేసెస్ ఇవన్నీ కవర్ చేసేసరికి మనకి మధ్యాహ్నం కూడా దాటిపోవడంతో ఇంకా అదే టైర్లో నేను బీచ్కి కూడా వెళ్ళిపోయాను. ఫుల్ హీరోయిన్ ఫీల్స్లో దిగాను, కానీ క్యారీ చేయడం చాలా కష్టమైంది. ఎంజాయ్ చేయడం కూడా కష్టమే అయింది శారీలో. సో జస్ట్ అలా పిక్స్ తీసుకొని వచ్చేసాను. మా మమ్మీ అయితే నన్ను ఒక మోడల్ లాగా అటు పెట్టి ఇటు పెట్టి ఫుల్ ఫొటోస్ కూడా తీసేసాను. అలా మనం డే 3 కూడా కంప్లీట్ చేసేసాం. ఫుల్గా 3 డే ట్రిప్ ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు బడ్జెట్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చేద్దాం. మేమైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ చెన్నై సెంట్రల్ వరకు చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకొని వచ్చాము. థర్డ్ ఏసీ 1960 రూపీస్ పర్ హెడ్ అయితే పడింది. ఆ తర్వాత చెన్నై సెంట్రల్ నుంచి కోయంబేడుకి మనం వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలి అంటే సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి కోయంబేడు వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. 15B గుర్తుపెట్టుకోండి, 15B. లేడీస్కి అయితే ఎలాంటి ఛార్జ్ తీసుకోవడం లేదు ఒకవేళ పింక్ బస్సెస్ అయితే. ఒకవేళ నార్మల్ బస్సెస్ అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. ఫ్రీ బస్సెస్లో కూడా ఒకవేళ లగేజ్ ఎక్కువగా కనిపిస్తే కనుక 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అది లగేజ్కి మాత్రమే. ఇక కోయంబేడు నుంచి పాండిచ్చేరి వరకు దాదాపు 160 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. 5 hours జర్నీకి 160 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. పాండిచ్చేరి టూరిస్ట్ ప్లేస్ అవ్వడంతో అకామిడేషన్స్కి అక్కడ చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవేంటి అంటే ఎయిర్బిఎన్బి కానీ, హోటల్స్ కానీ, తర్వాత ఆశ్రమమ్స్ కానీ, ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. ఆ బుకింగ్కి 3 డేస్కి 2129 అంటే 2129 రూపాయలు ఛార్జ్ చేశారు. 3 డేస్కి మాకు చాలా అఫోర్డబుల్ అనిపించింది అనమాట. ఇక ఫుడ్కి, అటు ఇటు తిరగడానికి, తర్వాత డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు టికెట్స్కి మిగతా మనీ సరిపోతాయి. అంతేకాకుండా అక్కడి నుంచి రిటర్న్ అవ్వడం కూడా మనం స్లీపర్ బుక్ చేసుకొని హైదరాబాద్కి రీచ్ అయిపోవచ్చు. సో ఓవరాల్గా పాండిచ్చేరి 3 డే ప్లాన్ ట్రిప్కి అయితే మనకి 6000 రూపాయలు ఛార్జ్ అయింది మొత్తం అన్నీ కలుపుకొని. ఓవరాల్గా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీణా సాధినేని ఛానల్.